హలో ఎవ్రీవన్, ముందుగా హ్యాపీ బోనాలు మీ అందరికీ. ఏంటి రెసిపీ ఇంత కలర్ఫుల్గా కనబడుతుంది అనుకుంటున్నారా? అయితే ఏంటనేది ముందు చూద్దాం. సో వీడియోని తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. ఇవాళ మన స్పెషల్ నిజామీ గోష్, అంటే అప్పటికి నిజామ్స్కి ఫేవరెట్ రెసిపీ అని చెప్పి చేసి ఇచ్చేవాళ్ళంట. సో ఏంటి, మీ ఇంట్లో కూడా చుట్టాలు వచ్చారా? మీ ఇంట్లో కూడా బోనాలు జరుగుతున్నాయా? ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ పేరు నిలబెట్టే రెసిపీ మాత్రం డెఫినెట్గా అవుతుంది. సో ముందుగా వేడెక్కిన ప్యాన్లో 75 grams ఆఫ్ కాజు, 50 grams ఆఫ్ గసగసాలు వేసి కొద్దిగా షాలో ఫ్రై మాత్రం చేసుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆ తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసుకొని, ఒక అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, తోక మిరియాలు ఒక 10, 6 నుంచి 7 లవంగాలు. మిరియాలు మాత్రం గట్టిగా గుద్దుకోండి, ఎందుకంటే మీ రెసిపీకి మంచి ఫ్లేవర్ని మాత్రం ఇస్తుంది. 2 దాల్చినీ చెక్క, షాహీ జీరా 1 స్పూన్. ఆ తర్వాత దీన్ని మెల్లిగా షాలో ఫ్రై మాత్రం చేసుకోవాలి. ఆ తర్వాత 15 నుంచి 20 గ్రీన్ చిల్లీస్ మాత్రం వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో మనం ఈ రెసిపీలో కారం మాత్రం వేయట్లేదు. కారం వేస్తే రెసిపీ మాత్రం పర్ఫెక్ట్గా రాదు. అయితే ఈ మసాలాస్ అన్నిటిని కూడా గ్రైండ్ పట్టుకోవాలి. పట్టే ముందు కొద్దిగా కొత్తిమీర తరువు, కొద్దిగా పుదీనా తరువు వేసుకొని ఈ మసాలాకి మనం ఏంటంటే ఇంకో 5 to 6 స్పూన్స్ ఆఫ్ స్వీట్ కర్డ్ మాత్రం యాడ్ చేసుకోవాలి తప్పకుండా. చూస్తున్నారు కదా, 5 to 6 grams అంటే 50 grams ఆఫ్ కర్డ్ అనుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ పట్టుకుంటే ఒక ఫైన్ పేస్ట్ మాత్రం తయారవుతుంది. ఇప్పుడు మటన్ కుక్ చేసుకోవాల్సిన విధానం చూద్దాం. ముందుగా హీట్ ఎక్కిన ప్యాన్లో 50 grams ఆఫ్ అమూల్ బటర్, ఆ తర్వాత 75 grams ఆఫ్ ప్యూర్ గీ. గీ వేసుకోవడం వల్ల ఏంటంటే మటన్ మాత్రం టెండర్గా సాఫ్ట్గా కుక్ అవుతుంది, అది గుర్తుంచుకోండి మీరు. సో 50 grams ఆఫ్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అనమాట నేను. సో చూద్దాం, రెసిపీ మాత్రం ఒక రేంజ్లో అవుతుందని చెప్పి అనుకోవచ్చు. ఒక బిగ్ ఆనియన్, అంటే ఫైన్గా చాప్ అయిన ఒక బిగ్ ఆనియన్ వేసుకొని బాగా ఏంటంటే ఫ్రై చేసుకోవాలి. సో ఏంటంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రం యాడ్ చేసుకుంటే, ఇది ఒక టిప్ అనమాట. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్ మాత్రం తొందరగా కుక్ అయిపోతుంది. చూడండి, లైట్ బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు ఆనియన్ని కుక్ చేసుకొని ఒక 75 grams ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం వేసుకోవాలి. సో నేను మాత్రం కొద్దిగా జింజర్ గార్లిక్ ఎక్కువనే వేసుకుంటాను, ఎందుకంటే మటన్లో నుంచి, అంటే నాన్ వెజ్ నుంచి పచ్చివాసన తీసేస్తుంది. అలాగే 1/2 స్పూన్ ఆఫ్ పసుపు మాత్రం వేసుకుంటున్నాను. చూడండి, బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 1 hour బాగా సాల్ట్లో నానబెట్టిన మటన్ని, ఒక 750 grams మటన్ని మాత్రం ఇలా వేసుకొని, చూడండి 750 grams ఆఫ్ మటన్ని వేసుకున్న తర్వాత బాగా మొత్తం ఏంటంటే ఉన్న మసాలాస్ అన్నీ బాగా పట్టించేంత వరకు బాగా మిక్స్ చేసుకొని, చూడండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 10 minutes వరకు హై ఫ్లేమ్ పైన కుక్ చేయాలి దీన్ని బాగా. ఒక 10 minutes తర్వాత తీసి చూస్తే ఎలా అవుతుంది చూడండి. వాటర్ మాత్రం మొత్తం మీకు ఏంటంటే ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. సో కింద అడగంటుకుంటుంది, గుర్తుంచుకోండి. దాన్ని బాగా అడుగును కూడా బాగా గీసి మొత్తం తీసేయాలి. ఒక ఆఫ్టర్ 10 minutes తర్వాత చెక్ చేయండి మటన్ ఎలా ఉందనేది. సో చూసినారు కదా, ఆయిల్ మాత్రం కంప్లీట్గా సపరేట్ అయిపోయింది దీంట్లో నుండి. సో ఈ టైంలో ఏంటంటే 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఎవరెస్ట్ గరం మసాలా మాత్రం నేను వాడాను, అండ్ సాల్ట్ టేస్ట్. మీ టేస్ట్ బట్టి సాల్ట్ వేసుకొని కొద్దిగా ఈ మసాలాస్ అన్నింటినీ బాగా కలిపి మటన్ని పెట్టాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 500 ml ఆఫ్ వాటర్ మాత్రం యాడ్ చేయాలి, చూసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మిక్స్ చేసుకోండి మసాలాస్ అన్నిటిని. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, టేస్ట్ చేసుకోండి ఒకసారి ఎలా ఉందనేది. ఇన్ కేస్ మీకు మసాలాస్ కానీ ఏమన్నా సాల్ట్ తక్కువ అయితే కానీ మళ్ళీ వేసుకోవచ్చు, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. సో 10 minutes మళ్ళీ మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసిన తర్వాత చూడండి ఎలా అయిందనేది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఒకసారి మటన్ పీసెస్ని చూసుకోండి కరెక్ట్గా కుక్ అయినా లేవని. నేను మాత్రం ఇక్కడ వీడియోలో చూపించలేదు, కానీ పుదీనా తరువు, కొద్దిగా కొత్తిమీర తరువు మాత్రం వేసుకున్నాను.
ఆ తర్వాత నాకు మాత్రం 20 మినిట్స్ పట్టింది మటన్ మంచిగా కుక్ కావడానికి. సో ఇప్పుడు మనం గ్రైండ్ పట్టుకున్న మంచి కాజు మసాలా పేస్ట్ మాత్రం ఇక్కడ ఈ మటన్ కర్రీలో గ్రేవీలో మాత్రం వేసుకుంటున్నాను. సో చూడండి ఎలా కనిపిస్తుంది అనేది. సో ఈ గ్రేవీలో వేసుకున్న తర్వాత ఆల్రెడీ 20 మినిట్స్ అయి మంచి కుక్ అయిన మటన్ మనకి ఇంకొక ఏంటంటే ఈ మసాలా పేస్ట్ కాజు పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఏంటంటే ఈ మసాలాస్ అన్నీ కూడాను పర్ఫెక్ట్గా మీకు పీసెస్కి చూడండి. ఓహో ఆ టెక్స్చర్ చూడండి, మౌత్ వాటరింగ్ ఉంది కదా. సో మీలో ఎంతమంది మటన్ లవర్స్ ఉన్నారో మన కమెంట్స్లో పెట్టండి తప్పకుండా. చూడండి మన నిజామీ గోస్ట్ మాత్రం రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 మినిట్స్ టైం పట్టింది మసాలాస్ అన్నీ వేసిన తర్వాత. ఓహో చూడండి ఎలా కనబడుతుంది, జ్యూసీ జ్యూసీ నిజామీ గోస్ట్ మాత్రం మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇట్స్ టైం టు టేస్ట్ ది జ్యూసీ నిజామీ గోస్ట్. సో చూడండి నేను మాత్రం కొద్దిగా సెలెక్టివ్గానే ఉంటాను. ఏంటంటే సాఫ్ట్ పీసెస్ మాత్రం వేసుకుంటాను. వాసన మాత్రం అదిరిపోతుంది, మొత్తం అంతా కంప్లీట్గా ఇల్లు మొత్తం నిండిపోయిందనమాట. సో ఐ కెన్ ఫీల్ యూ గైస్. సబ్స్క్రైబర్స్ మీకే ఇది ఫస్ట్ బైట్ ఆల్వేస్ గుర్తుంచుకోండి. సో టేస్ట్ అయితే వేసి చూద్దాం. ఓహోహోహో అదిరిపోయింది టేస్ట్ మాత్రం. ఒక